నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అవర్ ఛానల్. టెర్రరిస్టులు చావు భయంతో నదిలోకి దిక్కేశారు. ఎందుకంటే ఒక టెర్రరిస్టు అనుచరుడు ఇంతియాజ్ అని ఒక అతను కేవలం 23 సంవత్సరాల వయసు. అతను టెర్రరిస్టులకి, ఉగ్రవాదులకి ఫుడ్, బెడ్ అన్నీ కూడా ఆశ్రయం కలగజేస్తున్నాడు. సో ఇతని మీద అనుమానం వచ్చి పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు వాళ్ళ విచారణలో భాగంగా అడిగితే, అవును నేను సహాయం చేస్తున్నాను, వాళ్ళకి అన్ని చేరవేస్తున్నాను అని ఇంతియాజ్ ఒప్పుకున్నాడు. తర్వాత పోలీసులు వారి రీతిలో ఆ టెర్రరిస్టులు ఎక్కడున్నారో చెప్పమని వారి రీతిలో ట్రై చేస్తారు కదా. ఆ ట్రై చేసే క్రమంలో ఇంతియాజ్ అని ఒక వ్యక్తి తప్పించుకొని పారిపోయాడు. ఆ పారిపోయే క్రమంలో అతను ఒక నదిలో దూకేశాడు. అంటే చావు భయంతో నదిలోకి దూకేశాడు. సో ఇంతవరకు ఒక పాట అయితే మనందరూ తెలిసిన విషయమే. గత వారం రోజుల కింద పహల్గామ్ అటాక్లో సుమారు 25 మంది చనిపోయారు. కట్టుకున్న భార్య ముందు చంపేశారు. అసలు ఆ సంఘటన మనం చూసుకుంటా ఉంటే కళ్ళు చెవిరిపోతున్నాయి. పరిగెత్తుకుంటా ఉంటే శవాలు కింద పడిపోతున్నాయి. ఎంత దారుణం అండి ఇది, ఎంత దారుణం. ఒకటే నేను నమ్మేది ఏంటంటే, నా దేశంలోకి వచ్చి నా మతం అడిగి మరి చంపుతున్నారంటే, నా దేశంలో ఆ పాకిస్తాన్కి గుంటనక్క లేరంటారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా దేశంలోకి వచ్చి నా మతం అడిగి చంపుతున్నారంటే, ఆ పాకిస్తాన్ కుక్కలకి మన దేశంలో గుంటనక్క లేరంటారా? ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఆ ఉండే ఒకళ్ళు ఈ ఇంతియాజ్ అనేవాడు ఒకడు. ఇతను కూడా ముస్లిం వ్యక్తే. పాకిస్తాన్కి ప్రతి ఒక్కరు కూడా అంతర్గత సమాచారం ఇండియా నుంచి షేర్ చేసేది ఇతనే ఇంతియాజ్ అనే ఇతను అదుపులో తీసుకొని పోలీసులు విచారించే క్రమంలో ఇతను పారిపోయే క్రమంలో నదిలో దిక్కేశాడు, కొట్టుకొని. అంటే చావు భయంతో నదిలో దిక్కేశాడు. ఇప్పటికి కూడా పాకిస్తాన్లో బెదురు పుడుతుంది. ఇండియా ఎప్పుడు వారు మొదలు పెడుతుందా, ఇండియా ఏమైనా చేస్తుందా, ఇండియా ఏమన్నా మనమే అటాక్ చేస్తుందా. సింధు జలాలు ఆపిన 2 రోజులకే ఆ పాకిస్తాన్ ప్రజలందరూ కూడా నానా బీభత్సం సృష్టించారు. ఒక ఓవర్ నైట్లోనే వాటర్ బాటిల్ 200 రూపాయలు, తినే పదార్థాలు కూడా చాలా హై కాస్ట్ రేంజ్లో పెట్టేశారు. తర్వాత అక్కడ మాజీ ప్రధాని కొడుకు బిలావల్ భుట్టో ఏమంటున్నాడంటే, సింధు నదిలో నీరు ఆపితే మీ దేశంలో ఉన్న ప్రజల నెత్తురు పారుతుంది, ఆ నదిలో జలం బదులు అంటున్నాడు. ఎంత ధైర్యం అండి అది! ఎన్ని గుండెలుంటే ఆ మాటలు మాట్లాడతాడు. అంటే వాళ్ళకి ఎట్లా అంటే అండి, చైనా సపోర్ట్ చేస్తుంది, అది మనకి తెలిసిన విషయమే. కానీ చైనా ఏమంటుంది, లేదు మేము చైనా నుంచి పాకిస్తాన్కి ఎటువంటి సపోర్ట్ లేదు మన నుంచి అని చెప్తున్నారు. కానీ వాళ్ళు చైనాకి పాకిస్తాన్కి ఉన్నంత ఫ్రెండ్షిప్ ఇంకా ఇండియాకి అమెరికా కూడా ఉండదు. అంత ఫ్రెండ్షిప్ ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా చేయలేకపోవచ్చాము, పరోక్షంగా నీకేం కావాలంటే వచ్చాడు అంతే. నీకేం కావాలి? ప్రాణాలు కావాలా, సైనికులు కావాలా, తెచ్చిపోవాలి 1,00,000 మందిని, బాంబులు కావాలా తెచ్చిపోవచ్చి, అన్యాయవిధులు కావాలా తీసుకెళ్ళి వచ్చి అని చైనా ఆ విధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మనందరూ తెలిసిన విషయమే. చైనా వస్తువు 10 రోజులు వాడితే 11 రోజులు పనిచేయదు. అది సేమ్ పాకిస్తాన్ బ్యాచ్ కూడా అలాంటిది. కాబట్టి వాళ్ళిద్దరూ బాగా మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం క్రమంలో సో మనందరం చూసుకోవచ్చు. ఒక్కటండి, ఈ ప్రభుత్వంలో అంటే లైక్ బీజేపీ ప్రభుత్వంలో చాలా అంటే లైక్ పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు చాలా నానా బీభత్సం జరిగింది కాదంట్లా. దీనికి ముందు కూడా పుల్వామా అటాక్ జరిగింది. ఆ టైంలో కూడా సుమారు చాలా మంది చనిపోయారు. ఆర్మీ జవాన్లు కూడా చనిపోయారు. అదొక దారుణం. ఆ టైంలో వెంటనే ఎట్లా ఉంటుందంటే, ఆ టైంలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతే పాకిస్తాన్ వాళ్ళు చాలా సంతోషపడిపోతారు. అరే మనం ఈసారి ఇంతమంది చంపేశాం, మేము చాలా సంతోషంగా ఉంటాం, మేము పార్టీ చేసుకుంటాం అని ఆ టెర్రరిస్టులు, ఆ ఉగ్రవాదులు చేసుకునే సంతోష కార్యక్రమం. ఎక్కువ మంది చంపేస్తే వాళ్ళు ఇట్లా సంతోషం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నిన్న జరిగిన పహల్గామ్ అటాక్ కూడా సుమారు 20 మంది చచ్చిపోతే వాళ్ళు అంతే సంతోషంగా ఢిల్లీలో ఉన్న వాళ్ళ కార్యాలయంలోకి వచ్చి ఒకడు కేక్ తీసుకుని వస్తున్నాడు. కేక్ తీసుకుని సెలబ్రేషన్ చేసుకోవడానికి వస్తున్నాడు. వాడికి ఎంత ధైర్యం! ఇండియాలో ఢిల్లీలో ఉన్న వాళ్ళ కమిషనరేట్ కార్యాలయంలో చేస్తున్నాడు వాడు. సో చూడండి, భారతదేశంలో ఆ గుంటనక్కలు ఉన్నారు కాబట్టే కదా ఎంత జరుగుతుంది వాళ్ళ కోసమే కదా. సో ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ మరలా జరగాల. అంటే ఒకటి మనందరికీ బయటికి చెప్పకపోయినా సరే, ఆర్మీ ఆ బృందం కూడా అందరూ కలిసి మంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి భద్రతా బలగాలని అంటేసుకొని యుద్ధం చేయబోతున్నారు అని ఒక టాక్ నడుస్తుంది. కానీ ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే సింహం ఒక అడుగు వెనకేసింది అనుకోండి, 100 అడుగులు ముందుకు వేస్తుంది. అలాగనే భారతదేశం కూడా, ఇంక్లూడింగ్ మోడీతో కూడా, ఒక అడుగు వెనక్కేస్తే 100 అడుగులు ముందుకు వేస్తుంది. సో చాలా ఆచితూచి మనోళ్ళు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సర్జికల్ స్ట్రైక్ చెప్పి ఎవరు చేయరు, చెప్పకుండా చేస్తారు. సో ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ జరిగింది. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉన్న గుంటనక్కలందరూ బయటకు వస్తారు. ఈ ఇంతియాజ్ అనే లాంటి వాడు కూడా బయటకు వస్తాడు. బయటకు వచ్చి వాళ్ళకి చూపించే టార్చర్ ఎలా ఉండాలంటే, మరలా ఇస్లామిక్లో ఉండొచ్చు కావంట్లుగా, ఇస్లామిక్లో ఉండి దాంట్లో టెర్రరిజం నేర్చుకొని ఉగ్రవాద చర్యలకు పాల్పడితే అనే ఆలోచన కూడా వాళ్ళకి రాకూడదు.
ఆ విధంగా వాళ్ళని ట్రీట్ చేయాలా. ఖచ్చితంగా మరలా సర్జికల్ స్ట్రైక్ జరగాలని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.